హాయ్ అండి. నమస్తే. నేను మీ ప్రతిభ. వెల్కమ్ టు కేఎస్పీ ముచ్చట్లు. ఇది మా అత్తమ్మ కోసం తీసుకున్న ఇంకొక శారీ అండి. ఇవన్నీ అన్బాక్సింగ్ వీడియోస్. ఇది వైట్ కలర్కి పింక్ కలర్ షేడ్ వచ్చింది. పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది చూడండి. ఎంత బాగుందో శారీ అయితే. ఇలాంటివి పెద్దవాళ్ళకు ప్రిఫర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇది ఇంకా కేరళ స్టైల్ కూడా అనుకుంటా, కొంచెం అలానే ఉంది చూడ్డానికైతే. ఇట్లా పెద్ద పెద్ద ఫ్లవర్స్తో వచ్చింది. చిన్న బార్డర్ లెక్క వచ్చి దానికి పింక్ కలర్లో వచ్చిందండి. శారీ అయితే చాలా బాగుంది, చూడ్డానికి చాలా బాగుంది. కట్టుకుంటే అయితే ఇంకా నీట్గా ఉంటుందండి. ముందు వీడియోలో మీకు క్యారల్స్ గురించి చెప్పాను కదా. ఇప్పుడు పిల్లలు ఎలా డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తారో చెప్తానండి. రోజు పాపం వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ ఈవినింగ్ అయిందంటే పాపం చర్చిలోకి వెళ్ళి అందరూ డ్యాన్సులు ప్రాక్టీస్ చేస్తారు. అదే కాకుండా యేసు ప్రభు ఎలా పుట్టాడు, దానికి కారణం ఎట్లా అనేది అంతా ఒక స్కిట్ రూపంలో వాళ్ళు చేసి చూపిస్తారండి. నేను మీకు ఆ స్కిట్ కూడా వీడియో తీసి నేను పెడతానండి యూట్యూబ్లో. ఎంత బాగా చేస్తారంటే పిల్లలు పాపం వాళ్ళు చాలా కష్టపడతారు. దేవుడి కోసం కష్టపడడం పిల్లలకు కూడా అలవాటు చేస్తారు పెద్దవాళ్ళు. ఇది అత్తమ్మ కోసం తీసుకున్న మరొక శారీ అండి. ఇవి రెండు క్రిస్మస్కి న్యూ ఇయర్కి అని తీసుకున్నాం. ఇది కూడా నేను అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇది కూడా కలర్ చాలా బాగా వచ్చింది. లైట్ పింక్ కలర్ లో వచ్చిందండి. పింక్ అండ్ లైట్ పింక్ లో వచ్చింది. బార్డర్ ఏమో పెద్దగా వచ్చి పింక్ కలర్ దానికి గోల్డ్ షేడ్ వచ్చింది. శారీ మొత్తం పింక్లో వచ్చింది. చాలా బాగుంది డిజైన్. చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది. జాకెట్ కూడా బాగుంది అండ్ కుచ్చులు కూడా వచ్చాయండి. ఎంత బాగా వచ్చిందో చూడండి. కలర్ కాంబినేషనే సూపర్గా ఉంది. నేను మీకు క్రిస్మస్ గురించి చెప్తానన్నాను కదా. ఈ మంత్లో ఎవరైనా ఇంట్లో ప్రార్థనలు పెట్టించుకోవాలనుకున్న వాళ్ళు ఇంట్లో ప్రార్థన పెట్టించుకొని ప్రేయర్ చేయించుకుంటారండి. అదే కాకుండా ఇంటికి క్యారల్స్ కోసం వస్తారు. క్యారల్స్ అంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి అందరి ఇళ్లను సందర్శిస్తారు. అంటే వచ్చి వాళ్ళకు తోచినంత సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. అంటే డ్యాన్స్ రూపంలో అట్లా చేసి మనం పెట్టే విందును తిని వెళ్తారండి. అంటే మనకు తోచినంత టీయో లేకపోతే టిఫిన్సో అట్లా ఇస్తాం కదా, వాళ్ళను సంతోష పెట్టడానికి. అట్లా ఇచ్చి వాళ్ళని సంతోష పెడతామండి. బాగా యేసు ప్రభువు పుట్టాడు కదా అని చెప్పి సంబరాలు చేసుకుంటారండి. అట్లా ప్రతి ఒక్కరి ఇంటికి ఈ చలిలో తిరుగుతారండి. ఏ ఒక్కరి ఇల్లు కూడా వదిలిపెట్టరు. ఇంత చలి ఉన్నా కూడా పిల్లలు పెద్దలు అందరూ రాత్రి ఎంత టైం అయినా కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తారండి.